హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది చాలా కామెంట్స్ చేశారు. సో వాళ్ళ కోసం ఇవాళ Q&A వీడియో తీసుకొచ్చిన. అండ్ లాట్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. కొన్ని కామెంట్స్ పికప్ చేశాను. అండ్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఏదైతే 26 జనవరికి పథకాలు అనేది మొదలు కాబోతున్నాయో, ప్రభుత్వం అనేది మనకు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతుందో, సో ఆ పథకాలు వచ్చేసి మనకు ఇందిరమ్మ ఇల్లు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకు రేషన్ కార్డు ఒకటి, ఇంకోటి వచ్చేసి మనకు రైతు భరోసా. అర్థమవుతుందా? సో ఇది 26 నాడు అనేది మనకు స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన ఫీల్డ్ సర్వే అనేది జరుగుతుందన్నమాట. అది ఇవాళ నుంచే అని స్టార్ట్ అయింది. సో వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నా కాబట్టి నిన్నటి నుంచే అది స్టార్ట్ అయ్యింది. సో ఇంకోటి వచ్చేసి 21 to 24 మనకు డేటా ఎంట్రీ అనేది చేస్తారనమాట. మనకు ఇందిరమ్మ ఇల్లు సంబంధించింది. అండ్ మీ ఇంటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఫీల్డ్ సర్వేని చేయడం జరుగుతుంది. సో చాలామంది డౌట్స్ అడిగారు. సో వాళ్ళ యొక్క కామెంట్స్ అనేది పికప్ చేద్దాం, ఓకేనా? సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను రీడ్ చేస్తాను. చాలామంది నా కామెంట్ రీడ్ చేస్తలేరు సార్ అని చెప్పేసి వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు. సో డెఫినెట్లీగా మీరు హైలైట్ కామెంట్ చేయండి. డెఫినెట్లీగా మీ యొక్క కామెంట్ అనేది పికప్ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ కామెంట్ వచ్చేసి బంటి బోయ్ కామెంట్ చేశారు. హౌ టు చెక్ ఇఫ్ సర్వే కంప్లీటెడ్. మీ యొక్క సర్వే కంప్లీట్ అయినట్టు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, దీనికి ఎటువంటి స్టేటస్ అనేది చూసుకోవడానికి లేదు. ప్రజాపాలనలో మనకు ఇంకా అది అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి మీ యొక్క సర్వే కంప్లీట్ అయితే డెఫినెట్లీగా మీకు కాల్ వస్తుంది. లిస్ట్లో మీ పేరు వస్తే దాని తర్వాత మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫీల్డ్ వెరిఫై చేస్తారనమాట. సో కొద్దిగా మీరు పేషెన్స్ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి షేక్ ముబారక్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ భార్గవి గారు కామెంట్ చేశారు, సూపర్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఇట్లానే సపోర్ట్ చేస్తున్నందుకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్వీన్ బేగం, अस्सलाम वालेकुम, हमारे को इंदिरा इल्लू का घर नहीं मिला अभी तक. सो आप लोग प्रजापालना में अगर फॉर्म में वो जो फॉर्म रहता प्रजापालना का आप लोग दिए थे, उसमें एक बार आप लोग चेक कर लीजिए, उस पर आप सही से टिक करें या नहीं करें. और नहीं करें बोले तो नीचे डिस्क्रिप्शन में एक लिंक देता हूँ मैं कंप्लेंट का, वहाँ जाके आप कंप्लेंट कर सकते, ठीक है? वहाँ कंप्लेंट करें तो आपके घर को सर्वे होने के बाद में आपको पूरा इन्फॉर्मेशन वहाँ से मिल जाता, ठीक है? नेक्स्ट अब्दुल इमरान, सर हिंदी में बोलो, हिंदी में वीडियोस बनाता हूँ मैं, थोड़ा टाइम नहीं मिल रहा, ठीक है? मॉर्निंग सेशन में तेलुगु में बनाता हूँ, इवनिंग में हिंदी में बनाता हूँ. सो प्लीज़ पेशेंस रखिए. నెక్స్ట్ వచ్చేసి సుజీ శ్రీపాతి, ఆధార్ కార్డ్ నంబర్ చూసి లిస్ట్లో నుండి చెప్పారు, వస్తుందా బ్రో, కొంచెం క్లారిటీ ఇస్తారా? ఆధార్ కార్డులో చూసి మనం నంబర్ ఎంటర్ చేసి చూడడానికి వీలుండదు, ఓకేనా? ఇదంతా మనకు ఇవ్వలేదు. మీ సేవా సెంటర్స్కి కానివ్వండి, ఈ సేవా సెంటర్స్కి కానివ్వండి, ఆ ఆప్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మీరే కొద్దిగా పేషెన్స్తో ఉండండి. డెఫినెట్లీగా మీకు కాల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి सैयद यूसुफ हुसैन, वेबसाइट कहाँ है भाई? वेबसाइट में नीचे डिस्क्रिप्शन में दिया, देखो वो वेबसाइट का लिंक दिया मैं, वहाँ पर क्लिक करें तो आपके मोबाइल में ओपन होता. आप वहाँ से डेस्कटॉप मोड ओपन करके आपका मोबाइल नंबर आता, वहाँ आप अपना मोबाइल नंबर दीजिए, ठीक है? मोबाइल नंबर देने के बाद में आपको OTP आता, उसके बाद फॉर्म ओपन होता. वो फॉर्म फिल करके सबमिट करें तो आपको एक ट्रैकिंग ID मिल जाती. वो ID आपके पास रखिए, वहाँ से हेड ऑफिस से कॉल आता आपको. नेक्स्ट आ जाके తెలుగు అండరింగ్ ఛానల్ అన్న, మళ్ళీ ఇల్లు గ్రామ సభ సమావేశంలోనే తీర్మానం చేసి ఇల్లు ఇస్తారా? మళ్ళీ ధరలు పెట్టకు వచ్చినట్టు కదా. ఈ ఇండ్ల డ్యూటీ టీచర్స్కి ఇస్తేనే సరైన న్యాయం జరుగుతుంది. సో ఇది టీచర్స్కి ఇవ్వడం కాదు, ఇది ప్రభుత్వం కొంత వాలంటీర్స్ని అనేది ఏర్పాటు చేసింది, వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తుంది. ఇన్ కేస్ వాళ్ళ పని అనేది సక్రమంగా చేయకుంటే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. డెఫినెట్లీగా వాళ్ళు మళ్ళీ వచ్చి మీ దగ్గరకు అనేది इंक्वायरी చేస్తారు. ఫరీదా బేగం, भाई हेल्पलाइन भी काम नहीं कर रहा और ना वेबसाइट भी काम कर रहा, हेल्पलाइन भी काम कर रहा. आप एक बार ठीक से कंप्लेंट करो, ठीक है? नहीं समझ में आया तो व्हाट्सअप नंबर देता हूँ, स्क्रीन में दिख रहा ना, वो व्हाट्सअप नंबर पे कांटेक्ट करो. नेक्स्ट शेख मोहसिन, अस्सलाम वालेकुम भाई, आप उर्दू में बोलिए ना प्लीज़. डेफिनेटली मैं उर्दू में वीडियो बनाता हूँ, सो प्लीज़ आप वेट करिए, नहीं तो अलग से चैनल खोलता हूँ मैं, ठीक है? సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. కార్తిక్
ధోన్వాన్ సార్ వచ్చిన వాళ్ళకి వస్తున్న ఇల్లులో మేము 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము. సో మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు అనేది బాధపడుతున్నారు. ఈ యొక్క ఇల్లు కోసం అనేది ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. సో డోంట్ వర్రీ, మీరు అప్లై చేసే విధానంలో తప్పు లేకుంటే మీరు 100% అర్హులైతే 100% మీకు 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలకైనా ఇల్లు అనేది 100% వస్తుంది. కాకపోతే మీకు ఫైట్ చేసే మీ హక్కుని మీరు తెచ్చుకునే మీకు దమ్ముండాలి. ओके ना। शेख अयान, हम कलेक्टर ऑफिस में स्लिप के साथ सबमिट करें, फीडबैक प्लीज़। कलेक्टर ऑफिस में स्लिप के साथ सबमिट करें तो कलेक्टर ऑफिस में सब जने कलेक्टर ऑफिस को जाके खाली कलेक्टर ऑफिस को घूम रहे। कलेक्टर ऑफिस में अगर आप प्रजावाणी में स्लिप करें तो वहाँ कंप्लेंट दिए जैसा रहता, ठीक है। आप डायरेक्ट कलेक्टर ऑफिस को जाके वहाँ पर DRDO सेक्शन रहता, डिस्ट्रिक्ट रूरल डेवलपमेंट ऑफिस, वो ऑफिस में जाके आप कंप्लेंट दे के आओ, ठीक है। నెక్స్ట్ పేసవర్ అలహాబాద్ ఒరిజినల్ పంప్ కింద కంపెనీ లోగో ఉండాలి. సనా నేను కొన్ని రీజన్ వల్ల అప్లై చేయలేదు, ఇప్పుడు చెయ్యాలంటే ఏం చెయ్యాలి? కొన్ని రీజన్ వల్ల అప్లై, ఇదేం కామెంట్ అమ్మా? కొన్ని రీజన్ వల్ల అప్లై చేసుకోలేదు. ఓకే, డోంట్ వరీ, అప్లై చేసుకోవాలంటే మీరు ఆగాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ విడతలో అంటే ఇంకో ఛాన్స్ వస్తుంది, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, మీరు అప్లై చేసుకోలేనిది అక్కడ ఫిల్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కృపాదేవి, 95% పూర్తి అవ్వలేదు, 50 కూడా అవ్వలేదు, 95% అయ్యిందమ్మా కొన్ని డిస్ట్రిక్ట్స్లో నేను చెప్తుంది, ఓకేనా. కొన్ని డిస్ట్రిక్ట్స్లో 50 కూడా కాలేదు. మన హైదరాబాద్లో తీసుకోండి 70% అయ్యింది, ఓకేనా. సో కొన్ని డిస్ట్రిక్ట్స్లో 95% అయింది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అసలు పూర్తే కాలేదు. ఈ విధంగా ఇష్యూ అనేది ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్వప్న, అన్న మేము 3000 లోన్, ఇది ఆల్రెడీ చదివిన నిన్న. అన్న మాకు సర్వేకి 20 days బ్యాక్స్ వచ్చారు, అయినా డీటెయిల్స్ ఇచ్చాము కానీ ఫొటోస్ ఏమీ దింపలేదు. అది డబుల్ బెడ్రూమ్ సర్వేనా? 20 days బ్యాక్ క్రితమైనా అది డెఫినెట్లీ ఫోటో దింపుతారు. ఫోటో దింపలేదంటే అది సర్వే కంప్లీట్ కానట్టు అర్థమైందా? మీ ఇంటికి వచ్చి ఫోటో దింపలేదనుకోండి, అది మీరు చూసుకోవాల్సింది. ఇన్ కేస్ వాళ్ళు వచ్చి సర్వే చేసి ఫోటో దింపకపోతే మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ కామెంట్ పికప్ చేస్తున్నా, ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయి. దీనికి పార్ట్ 3 వీడియో, పార్ట్ 2, పార్ట్ 3 వీడియో, పార్ట్ 4 వీడియో కూడా చేస్తాను. డెఫినెట్లీ అందరు నాకు కామెంట్స్ చేయండి, ఓకేనా. మీ యొక్క కామెంట్స్ అనేది నాకు చాలా మోటివేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి జ్యోతి, ఉప్పల్ ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు? ఉప్పల్ అసెంబ్లీకి సంబంధించినది కూడా మనకు 26 నాడు, అంటే ప్రతి ఒక్క అసెంబ్లీకి ఎంత మొత్తం 4.16 lakhs ఇల్లులు అనేది ప్రభుత్వం నిర్మించింది. సో డెఫినెట్లీగా అర్హులైన వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు అంటే, నేను ఒక శాంపుల్ ఉంది కదా, అది శాంపుల్ ఇల్లు చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ ఇల్లు కట్టేసి వాళ్ళకి ఇస్తారు అనుకుంటున్నారు. అలా ఉండదు, అర్థమైందా? మీ దగ్గర ల్యాండ్ ఉంటే దాని మీద ఏదైతే మనకు ప్రభుత్వం ఒక శాంపుల్ హౌస్ అనేది రిలీజ్ చేసింది కదా, దానికి తగ్గట్టు మీకు కట్టిస్తుంది. అదే మీకు డైరెక్ట్గా ఇల్లు అనేది ఇవ్వదు, ఓకేనా. 5 lakhs శాంక్షన్ చేసిన తర్వాత మీరు కట్టడం స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ వస్తాయి, రైట్. సో టెన్షన్ తీసుకోకండి, డెఫినెట్లీగా నేను సపోర్ట్గా ఉంటాను. అండ్ వాళ్ళ కొన్ని కామెంట్స్ పికప్ చేసిన రేపు మళ్ళీ మీరు కామెంట్స్ చేస్తే ఇంకో కామెంట్ కూడా ఇన్ కేస్ మీ యొక్క కామెంట్స్ కూడా నేను తీసుకోకపోతే డెఫినెట్గా రేపు చదువుతాను, ఓకేనా. 26 గుర్తుపెట్టుకోండి, 26 నుంచే ఈ పథకాలన్నీ అమలు కాబోతున్నాయి. సో ఇది వాటి వీడియో, కలుస్తా నెక్స్ట్ వీడియోలో. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 8000 గానికి, రైట్. సో రేపటిలోపు మీరు కంప్లీట్ చేయించేస్తారు, నాకు హోప్ ఉంది. సో కలుస్తా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇమ్రాన్, ఉంటాను. జై హింద్.